హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోపోయేది గ్రేప్స్ కరాచీ హల్వా అండి. దానికోసం ముందుగా గ్రేప్స్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్ గ్రేప్స్. ఆ 1 కప్ గ్రేప్స్ని మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి, స్మూతీ లాగా. అవి బాగా మిక్సర్ చేసుకున్న తర్వాత మనం ఆ జ్యూస్ని తీసుకొని కప్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయినర్ హెల్ప్ తోటి. సో అందులో పల్ప్ లేకుండా మనకి జ్యూస్ మాత్రం సపరేట్ అయ్యేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. వన్స్ ఆ జ్యూస్ని మొత్తం మంచిగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం అందులోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మీరు జ్యూస్ ఎక్కువగా ఉంటే దానికి డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవాలి విస్కర్ హెల్ప్తో కానీ లేకపోతే ఒక స్పాచులా తోటి లంప్స్ ఫామ్ అవ్వకుండా. మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకొని బాండీ పెట్టుకొని 1 కప్ ఆఫ్ జ్యూస్కి 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది థిక్గా అవ్వకుండా జస్ట్ కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న గ్రేప్ అండ్ కార్న్ఫ్లవర్ మిక్చర్ని మెల్లగా వేసుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. అలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కావాలంటే మీరు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కానీ వేరే ఏదైనా ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. వేసుకొని మనం కంటిన్యూస్గా దాన్ని తిప్పుతూనే ఉండాలి. అలా తిప్పుతున్నప్పుడు మెల్లగా అది థిక్ కన్సిస్టెన్సీలోకి మారిపోతుంటుంది. ఇలా అవుతున్నప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను కొన్ని. అలా బాగా దగ్గరికి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ అది ప్యాన్కి సపరేట్ అయిపోయిన తర్వాత సైడ్కి ఉంచేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. నేను కొన్ని పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాను. అలాగే ఇందాక రెడీ చేసిన మిక్చర్ వేసుకొని 1 అవర్ సెట్టింగ్కి పెట్టుకున్నాను. 1 అవర్ మనం వదిలేస్తే అది జెల్లీలాగా మొత్తం ఫామ్ అయిపోతుంది. దాన్ని నైఫ్తో కట్ చేసుకొని డీమౌల్డ్ చేసుకుంటే మనకి మంచి యమీ గ్రేప్ హల్వా అనేది రెడీ అండి. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి గ్రేప్స్ అనేవి బాగా తీయగా ఉండాలండి. పుల్లగా ఉంటే హల్వా కూడా చాలా పుల్లగా వస్తుంది. సో బాగా తీయటి గ్రేప్స్ తీసుకుంటే మనకి కరాచీ హల్వా అనేది బాగా స్వీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.